హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఈరోజు. మెంతికూరతో మనం చాలా వెరైటీ చేసుకుంటాం కదా. మీరేం వెరైటీ చేసుకుంటారు? నేను ఈరోజైతే మెంతికూరతో మంచి వెరైటీ చేయబోతున్నాను. మంచి హెల్దీ ఫుడ్తో మీ ముందుకు వచ్చాను ఈరోజు. నేను మెంతికూర టమాటా చేయబోతున్నాను. చాలా బాగుంటుంది. ఓన్లీ మెంతికూరతోనే కాకుండా ఇలా టమాటా యాడ్ చేసి చేసుకోండి, చాలా బాగుంటుంది. ముందుగా మెంతికూరని రాక్ సాల్ట్లో ఉంచుకొని ఒక 5 minutes ఉంచుకొని అలా 2 times కడిగేసి శుభ్రంగా థర్డ్ టైం మనం సాల్ట్ వాటర్లో వేసుకొని ఒక 5 minutes ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఉంచుకున్నాక టమాటాలు వేసుకొని పెట్టుకున్నాను. ముందుగా తాలింపు వేసుకున్నాం. పోపులు వేసుకొని 2 మిర్చి, 2 పచ్చిమిర్చి వేసేసుకున్నాను. కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ కలుపుకొని ఈ పోపు గింజలు వేగాక మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ని కొద్దిగా వేయించుకోవాలి. కొంచెం వైట్ కలర్ రావాలి. వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే త్వరగా వేడిపోతాయి. అందులో పోపులో వేసుకుంటాను. ఫస్ట్ మీరు కావాలి తర్వాత వేసుకుంటే అంత కలర్ రాదు. పోపుతో పాటు వేసుకోండి. ఇలా టమాటాలు సన్నగా కోసుకొని అందులో కొంచెం చిన్నగా అల్లం ముక్క, ఒక 4 వెల్లుల్లిపాయలు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల చికెన్ పేస్ట్ లాగా చేసుకోండి. టమాటా ముక్కలు అందరికి ఇష్టం ఉండదు కదా, అందులో కొంచెం మిరియాలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఈ వింటర్ సీజన్ కదా, మిరియాలు చాలా హెల్త్కి మంచి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మిరియాలు వేయడం వల్ల. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోండి. టమాటాతో పాటే వేసుకుంటాను. ఇలా వెల్లుల్లి అల్లం కలిపి ఇది కూడా ఇలా వేసుకోండి. తర్వాత ఇది కొంచెం మగ్గాక కొంచెం ఆనియన్స్ కలర్ చేంజ్ చేసి మెంతి కూడా వేసుకోండి. సన్నగా వేసుకున్నాక సన్నగా వేసుకోవడం చాలా టేస్టీగా ఉంటుంది. పెట్టుకున్నాం కదా మనం సాల్ట్ వాటర్లో వేసుకొని ఒక నీరంతా కిందికి దిగుకొని పొడిగా ఉంటుంది. మంచిగా వేసుకొని సన్నగా కలిగేసుకున్నాం. మెంతి కూడా వేసుకొని కొద్దిసేపు వేసేసుకున్నాం. మూత పెట్టాల్సిన అవసరం లేదండి. వీటికి ఆకుకూరలకు అస్సలు మూతలు పెట్టద్దు, ఎప్పుడైనా నీరుగా అయిపోతాయి. అలానే ఓపెన్గా ఉంచి మూత పెట్టకుండా చేసుకుంటాను. అందులోనే కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకోండి. రుచి చాలా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లిపాయలు చాలా బాగా అలవాటు, బాగా వేసుకుంటాను కర్రీస్లో. మీరు కూడా నచ్చితే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి. ఇప్పుడు మనం గ్రేవీ చేసుకున్నాం కదా, గ్రేవీ చేసుకున్న టమాటాని కొంచెం మనం మగ్గాక, ఆకుకూర కొంచెం మగ్గాక వేసుకోండి. ముందే వేయద్దు. ముందే వేస్తే ఆకు ఉడకదు త్వరగా. ఎప్పుడైనా పులుపులు ఉన్నప్పుడు ఉడకవు కర్రీస్. అందుకే ఈ టిప్పు మంచి టిప్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఇలా వేసుకోవడం వల్ల అస్సలు కూర ఉడకదు తొందరగా. మనం సాల్ట్ వేసాం కదా, త్వరగా మగ్గిపోతుంది. మనం ఎప్పుడైనా పోపు వేసేటప్పుడు ఆనియన్స్తో పాటు కొంచెం సాల్ట్ వేయండి. తర్వాత మళ్ళీ చూసి వేసుకోండి. మనం ఆనియన్ పేస్ట్లో కూడా సాల్ట్ వేసాం కదా, ఇంకా అవసరం లేదు, సరిపోతుంది కరెక్ట్గా. మనం కావాలంటే చూసి వేసుకోండి సాల్ట్. ఇలా కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఇలా వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసాం కదా, చాలా బాగుంటుంది. టమాటా మొత్తం గ్రేవీ మొత్తం బాగా ఉడకాలి. టమాటాతో పాటు మనం తగినంత కారం వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసాను. అది సాల్ట్ చూసి వేసుకోండి. కొంచెమే వేసాను నేను, రాక్ సాల్ట్. మళ్ళీ కొంచెం పడుతుంది, టమాటా పులుపు కదండి, కొంచెం సాల్ట్ పడుతుంది. అప్పుడు కలుపుకోండి. కారం ఇవన్నీ వేసాం కదా, ఇప్పుడు మంచిగా కలుపుకోండి. మళ్ళీ ఒకసారి కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇలా కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ బాగా పెరుగుతుంది. ధనియాల పొడి అవన్నీ వేస్తారు కానీ ఇలా కొత్తిమీర వేసుకోండి. ఇవి లేనప్పుడు ఆప్షనల్గా ధనియాల పొడి వేసుకోండి, కొంచెం జీలకర్ర పొడి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా చేశారంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఇలా నూనె పైకి తేలినప్పుడు కూర అయిపోయినట్టు లెక్క. కూర ఎప్పుడైతే నీరుగా ఉండకుండా ఇలా
కూర మొత్తం పైకి తేలాలి, ఆయిల్ పైకి తేలితే అప్పుడు మన కూర రెడీ అయినట్టు. ఎలా ఉందో నా వంటలని ఎలా ఉన్నాయో చూడండి, ఒకసారి చూసి చేసుకోండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, అందరికీ షేర్ చేయండి.